ఈరోజు మనం సమాజంలో డబ్బున్నవారు ఎలా సంపాదించారు, అసలు డబ్బు వారి దగ్గర ఎలా నిలుస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకి ఎలా లభిస్తుంది అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. ఇది ఒక నిగూఢమైన ఒక రహస్యం అండి. ఉప్పు జాడిలో ఈ 3 వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులు మీకు వస్తాయి. లక్ష్మీదేవి కంపల్సరిగా మీ తలుపు తడుతుంది. బాగా డబ్బులున్నవారు ఇది ఎలా సంపాదించారనే సందేహం అందరికీ కలుగుతుంది. అయితే వారందరూ ఐశ్వర్యవంతులు కావడానికి చాలా నియమాలు పాటించే ఉంటారు. అవి ఏంటియో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేవలం ఒక ఉప్పు జాడిలో 3 ముఖ్యమైన వస్తువులు ఉంచడం వల్ల మీరెంతో గొప్పవారుగా ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. మీరు వద్దన్న సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టి ఒక అద్భుతాన్ని మీకు సృష్టించబోతుంది. ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడిలో వేయడం వల్ల మీకెంతో మేలు కలుగుతుంది. ఎంతో ఐశ్వర్యవంతులవుతారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మీపై ఉంటుంది. అయితే మనం పాటించాల్సిన నియమాలేంటో, ఆ పరిహారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరింట్లో ఉండేది ఉప్పు. ధనిక పేదన తేడా లేకుండా అందరి ఇళ్లలో ఉప్పు ఉంటుంది. అయితే ఈ ఉప్పుని ఎవరికి ఇవ్వకూడదు అంటారు. ఉప్పు ఎప్పుడూ జాడీలో నిండుగా ఉండాలనే మన పూర్వీకులు చెప్తుంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు. ఉప్పు అడుక్కు వెళ్లకుండా ఉంటే, అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలని మన పూర్వీకులు చెప్తుంటారు. ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది. అది కూడా ముఖ్యంగా కల్లుప్పు. దీనిని మనం నిత్యం వంటకాల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఇది తరిమి కొట్టే శక్తి ఉందని మన పెద్దలు చెప్తుంటారు. ఉన్న దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు. చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, కొత్తగా పెళ్ళైన దంపతులకు కానీ దిష్టి తగిలితే ఉప్పుతోనే తీసేస్తారు. మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేలాంటి శక్తి ఉప్పుకుందని అందరూ నమ్ముతారు. అంతేకాదు, ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. అయితే ఉప్పుతో చేసే పరిహారాల వలన మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. చిన్న చిన్న ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల గందరగోళంలో ఏం చేయలేని ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ సమస్య నుంచి మనం కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంది. చెడు గాలులు, చెడు పరిస్థితుల నుంచి మనను కాపాడే శక్తి ఉప్పుకు ఉంది. అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడిలో భద్రపరిచే అలవాటు లేకుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చేమీ కాదు. ఒక చిన్న జాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. దాంట్లో భద్రపరుచుకొని వాడుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడిలో ఉన్న ఉప్పు అయిపోకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు ఉప్పు నింపుతూ నిండుగా ఉండేలా చూసుకోండి. ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి ఒక అంశం. లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధనంగా చెబుతారు. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఉప్పు ఎవరడిగినా ఇవ్వకండి. అది అందరూ పాటించాల్సిన ముఖ్యమైన విషయం. ఇక మనం చేయాల్సిన పరిహార విషయానికి వస్తే, ఉప్పు జాడిలో ఒక ముఖ్యమైన వస్తువును గురువారం కానీ, శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడిలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి. ఆ క్లాత్ చిన్నగా ఉన్నా పర్లేదు. ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడిలో అడుగు భాగానే పెట్టండి. అయితే ఈ పసుపు రంగు బట్ట ఇప్పటివరకు మీరు వాడందైతే ఇంకా మంచిది. దాదాపు నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, కొత్తది వాడండి. ఒకవేళ పసుపు రంగు బట్ట మీకు అందుబాటులో లేనట్లయితే తెల్ల రంగు క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని ఈ యొక్క ఉప్పు జాడిలో వాడుకునవచ్చు. అయితే ఈ పసుపు రంగు బట్టను జాడి యొక్క అడుగు భాగాన వేసి అందులో 9 వక్కలు వేయండి. ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గాలకు ఈ 9 సంకేతంగా మనం 9 వక్కలు ఇందులో వేస్తాం. ఈ 9 వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది. ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్మును ఉంచి ఆ పసుపు కొమ్ముని దీంట్లో పెట్టండి. అలాగే 9 వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సిన బట్టి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే, వెండి లేదా బంగారం వస్తువు. అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం. అయితే ఆ వెండి బంగారు వస్తువులు చాలా పెద్దవారు అనుకోకండి. చిన్న ముక్కు పుడక సైజులో ఉన్నా పర్వాలేదు. ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే వెండి దిద్దులు అనేవి ఉంటాయి. అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణెమైనా అందులో ఉంచండి. దీన్ని పరిహారంలో వాడుకొనవచ్చు. ఇలా వెండి లేదా బంగారు వస్తువుని కానీ, నాణాన్ని కానీ 9 వక్కలు, ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఒక పసుపు బట్ట క్లాత్లో ఉప్పు జాడి అడుగు భాగాన వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలని అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి. అయితే ఈ జాడిలోని పై ఉప్పును కొంచెం కొంచెం వంటల్లో అప్పుడప్పుడు వాడుతూ ఉండండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. అంతేకాదు, కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పును మీ జీవితంలో మీరు గమనించగలరు. మీ ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. మీ ఆరోగ్య విషయాల్లో చాలా మెరుగు చూస్తారు.
అయితే మీ ఆదాయంలో రాబడి ఖచ్చితంగా పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం బాగా లేదా అంటే బాగుంటుంది, కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకు సరిపడని విధంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు అని, ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అని. అలాంటి వాళ్ళకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యాపార ఆలోచన రావడం వల్ల మీరు దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల లాభాలు రావడం స్టార్ట్ అవుతాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ బాడీలో కూడా ఒక పాజిటివ్ థింకినెస్ అనేది వస్తుంది. కేవలం 21 రోజుల పాటు ఇలా ఉప్పు జాడలో ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఎంతో అద్భుతాన్ని చూడగలరు. ఉప్పు అయిపోక ముందే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి అందులో ఉప్పుతో నింపండి. అయితే కొంతమందికి ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం కదా, మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడిని పట్టుకోవచ్చా అని. అయితే మీరు ఒకవేళ నెలసరి సమయంలో ఉన్నా సరే ఈ ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మీరు ఉప్పు జాడిని వాడుకునవచ్చు. లేదు అని మీ మనసులో కొంచెం అలతగా ఉంటే 1 లేదా 2 రోజుల పాటు ఆ ఉప్పు జాడులు కదల్చకుండా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా ఒక సంకల్పం చెప్పుకోండి. ఇలాంటివి చేయడం వల్ల కేవలం 21 రోజుల్లోనే మీరు మంచి మార్పులను చూస్తారు. మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీరు అనుకున్న దానికంటే గొప్ప మార్గాన్ని లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేట్లు ఒక అవకాశాన్ని తీసుకువస్తుంది. ఈ పరిహారాన్ని తప్పక పాటించి చూడండి. అయితే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయిన వారు, ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒకసారి మీరు ఇది ఆచరణలో పెట్టి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.